నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ 13 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, షామీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న రెడ్మీ 13 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పైన కార్నర్ సిరీస్ లైవ్ అని మెన్షన్ కూడా చేసారు. సో ఇక్కడ మన వాళ్ళు మెయిన్ ఏం ఫోకస్ చేస్తారు హైలైట్స్ అంటే క్రిస్టల్ గ్లాస్ డిజైన్ అనేసి, అండ్ ఇక్కడ 100 MP ప్రో గ్రేడ్ కెమెరా, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, అది కూడా యాక్సలరేటర్ అంట. ఆబ్వియస్గా స్నాప్డ్రాగన్ Gen 4 కొంచెం స్లైట్గా 0.1 or 0.2 GHz బూస్ట్ చేసి దాన్ని యాక్సలరేటర్ అనేస్తారు. హైపర్ ఓఎస్తో పాటు వస్తుంది. 33 watts ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. సో పర్లేదు బై, ఇది ఒకటి యాక్సెప్టెడ్ అన్నమాట. పెద్ద డిస్ప్లే వస్తుంది అండ్ 5Gతో పాటు కూడా వస్తుంది. 36 months దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. IP53 రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అంతా కూడా బాగుంది. ప్రైస్ ఎంత? సో ప్రైస్ కార్డ్కి వచ్చేసరికి అయితే మాత్రమే హయ్యర్ వేరియంట్ అవుతుందో 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,500కి వస్తుంది. అండ్ మీరు ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత బేస్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. 6GB RAM 128GB వేరియంట్, ఇది 14,000 ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్లు వస్తుంది. బ్లాక్ డైమండ్ కలర్, హవాయన్ బ్లూ కలర్, ఆర్చిడ్ పింక్ కలర్. సో 3 కలర్ వేరియంట్స్ అయితే వస్తుంది అనమాట. అన్న వేరే వెబ్సైట్స్ ఉంటే చెప్పియే, ఇట్లయితే నాకు డౌట్ వస్తుంది కొనుక్కోలేనంటే మీరు అమెజాన్కి వెళ్ళి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైజెస్ అనేవి ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు అది కూపన్ 1000 రూపీస్ కూపన్ ఏదైతే అవైలబుల్ ఉంది అది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్కి. అదే నేను 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్కి వచ్చేసరికి అయితే ఏమో 1000 రూపీస్ కూపన్ ఏదైతుందో అవైలబుల్లో లేదు. నేను వన్స్ అగైన్ జూమ్ అవుట్ చేసి మీకు ఇక్కడ చేంజెస్ ఇక్కడ సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు గమనిస్తుంటే ఇక్కడ కూపన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో బేస్ వేరియంట్కి మీకు కూపన్ వస్తుంది, హైయర్ వేరియంట్కి అయితే కూపన్స్ అయితే వస్తలేవు అనమాట. సో ఇదైతే పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నాము, యూస్ఫుల్ కావచ్చు. ఎవరైతే ఇంకా తక్కువలకు రావాలనుకునే వాళ్ళకి ఒక మంచి పాయింట్ అయితే ఉంది. సో కమింగ్ టు స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి అయితేనేమో తీసుకోవచ్చా అన్న అంటే ఎస్ తీసుకోవచ్చు. అంటే 10,000 నుంచి 15,000 మధ్య 5G స్మార్ట్ ఫోన్స్లో ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్. సో మంచి విషయాలు ఏంటంటే ఇక్కడ దాకా చూపుకుంటే హైలైట్స్ అన్నీ కూడా పర్లేదు. మంచి విషయాలు ఏంటంటే ప్రాసెసర్ కూడా కొంచెం పాతగా అయిపోయింది, పర్లేదు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కంటే కూడా మీకు బెటర్గా వేరే బ్రాండ్స్ వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే శాంసంగ్ నుంచి చూసుకుంటే శాంసంగ్ గ్యాలక్సీ M15 ఉంది. తర్వాత పోకో నుంచి చూసుకుంటే పోకో M6 Pro 5G కూడా ఉంది. ఇది కూడా ఇదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది, 10,000 నుంచి 15,000 మధ్యలో. తర్వాత మోటోరోలా G34 ఉంది, ఇది కూడా 5G స్మార్ట్ ఫోన్. దాని తర్వాత రియల్మీ 12X స్మార్ట్ ఫోన్ కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట. అండ్ దాని తర్వాత లాస్ట్ రోజు కూడా వివో T3X 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇది ఇంకా తక్కువకు వస్తుంది, 500 రూపీస్ బేస్ వేరియంట్ అనమాట. అదే 6GB RAM వేరియంట్ చూసుకుంటే మాత్రమే సేమ్ ప్రైస్ అనుకోవచ్చు, 13,000-14,000కి వస్తుంది. సో ఆ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంటే సపరేట్గా కంపారిజన్ వీడియో ఏమంటే చేస్తాను. కానీ ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం నేనైతే ఓన్లీ రెడ్మీ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ నచ్చుతుంది. బడ్జెట్లో నాకు రెడ్మీలో 5G స్మార్ట్ ఫోన్ కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. మిగతా యావరేజ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో లేదన్నా అంటే అయితే ఇప్పుడు చెప్పిన ఆల్టర్నేటివ్స్ని అవి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా కార్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంది, మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయడం. మ్యాక్సిమం వితిన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే పక్కా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.